16 inches 400 watt speaker. Reconing only coil తీసి వేరే కాయలు వేయడం. దీని కాయలు కాలిపోయింది. ఫస్ట్ పార్ట్లో మీకు కాయలు ఎలా తీయాలో చూపించాను. సెకండ్ పార్ట్లో కాయలు ఎలా అయ్యాలో చూపిస్తాను. ఫస్ట్ బ్లోవర్ తోటి మొత్తం నీట్గా గాలితో సాఫ్ చేసుకోవాలి. సాఫ్ చేసుకున్న తర్వాత కాయిల్ $75.5 8 ohm 400 watt కాయలు కరెక్ట్ ఒక 4 నుంచి 5 వైండింగ్ బయట ఉండేటట్టు చూసుకొని ప్లాస్టిక్ పేపర్స్ కరెక్ట్గా ఫిట్ చేయాలి. మరి ఇట్లా పెట్టాలి, ఇచ్చినట్టు పెట్టాలి. రౌండ్గా పెట్టండి. దానికి కింది లోపల కాయలు ఓపెన్ చేసుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఇలా సెట్ చేసుకున్నాక కాయలు కదలకుండా ఈ ప్లాస్టిక్ ఈ పేపర్స్ ఏవి దీని ఉపయోగం ఏంటంటే కాయలు కదలకుండా కాయలు దేనికి తాకకుండా లోపల మ్యాగ్నెట్కి తాకకుండా యూజ్ చేస్తారు. చేసిన తర్వాత కొద్దిగా నీట్గా వేసుకొని గ్లూ అతకబెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు ఎండబెట్టాలి. 20 నిమిషాల తర్వాత వైర్లు ఏదైతే స్పీకర్ లీడ్స్ ఉంటాయో అవి సోల్డరింగ్ చేసేసుకోవాలి. మంచిగా నీట్గా వేసుకుని సోల్డరింగ్ చేసుకోవాలి. కొన్ని చూపించినట్టు సోల్డరింగ్ మంచిగా పేస్ట్ లెడ్ పెట్టి మంచిగా నీట్గా సోల్డరింగ్ చేసుకోవాలి. లేకపోతే మన స్పీకర్ సౌండ్ పెట్టినప్పుడు కదిలి మళ్ళా గ్లూ పెట్టి లీడ్స్ మనమైతే సోల్డరింగ్ చేసినాము దానికి కొంచెం మంచిగా గ్లూ పెట్టేసి ఒక 15 నిమిషాలు ఆరబెట్టేయాలి. ఇది ముఖ్యమైనది. మనం గ్లూ పెడతాం కనుక గ్లూ లోపట్ల మ్యాగ్నెట్ లోపట్ల దాకా పోకుండా ఒక 2-3 మినిట్స్ ఒక 5 మినిట్స్ ఇట్లా కిందికి వేసి స్పీకర్ని వదిలేసి మెల్లంగా ఒక 15-20 మినిట్స్ తర్వాత ఈ ప్లాస్టిక్ పేపర్స్ తీసేయాలి. మెల్లంగా తీసేసి ఎక్కడైనా కానీ లోపల ఎక్కడ మ్యాగ్నెట్కి తాకుతున్నాయా లేదా అని మెల్లగా పుష్ చేసి సరే ఎక్కడ తాకలేదు. పవర్ సప్లై 12 పవర్ సప్లై పాజిటివ్ స్పీకర్కి వరకు కదులుతుంది. ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా కరకరానకుండా మంచిగా సాఫ్ అనేది సౌండ్ వస్తే సరిపోతుంది. ఓకే స్పీకర్ రెడీ అయినట్టే దగ్గర
రౌండ్గా మంచిగా గ్లూ పెట్టి డస్ట్ క్యాప్ మళ్ళీ స్పీకర్స్ రెండింటికి గ్లూ పెట్టేసి మంచిగా ఇలా అక్క పెట్టేసి ఒక్క 3-4 నిమిషాలు పట్టుకొని ఉన్నా కానీ లేకపోతే ఏదైనా వెయిట్ పెట్టినా కానీ మంచిగా అతుక్కుంటుంది. ఇలాంటి మంచి వీడియోలు మీకు ఇంకా చూపించాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఈ కామెంట్స్